సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఏదైతే భగవద్గీత ఉందో పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో చేర్పిస్తే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని కాకుండా ప్రభుత్వం ఒక ఒక పథకం కింద అంటే స్కూల్ పాఠ్యాంశాల్లో చేర్పిస్తే అందరికీ చేరుతుంది కదా ఇది. తప్పకుండా చేరుతుందమ్మా. అంటే వసంతకాలంలో కోకిలకు వస్తుంది, అర్థమైందా? కోకిలు ఎదురుగా కనపడినా అది కుయ్యలేదు. అలాగే కాలం అనేటటువంటి ప్రవాహంలో ఎప్పుడు ఆ వ్యాక్యూమ్ వచ్చిందో, ఇప్పుడు నేను 50 సంవత్సరాల నుంచి మీ కెమెరాల ముందుకు రాలేదు. సంవత్సరం క్రితం సనాతన ధర్మం అనేటటువంటి ఉద్యమంతో నాకు హిమాలయ యోగులు పంపించిన మూలంగా బయటకు వచ్చాను. వాళ్ళు పంపించారు కాబట్టి ఇప్పుడు అందరి నోట సనాతన ధర్మం వస్తుంది. మొట్టమొదటి మాట్లాడింది అప్పుడు ప్రచారంలోకి వచ్చింది సనాతన ధర్మం. మరి ఇప్పుడు సనాతన ధర్మం అందరిలోనూ వస్తుంది. అలాగే హిందూ తత్వం అనేది, హిందూ మతం అనేది లేదని చెప్పాను. హిందూ పదమే లేదని చెప్పాను. హిందూ మతం ఎక్కడి నుంచి వస్తుంది? అదే అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా హిందూ మతం లేదని మాట్లాడుతున్నారు. ఎందుకు? హిందూ మతం లేకపోవడం. హిందూ మతం లేదు, మతం కాదు ఇది. హిందూ అనే శబ్దం కూడా అది పెద్దగా లేదు అని చెప్పాము. హిందూ మతం కాదమ్మా, అది సనాతన ధర్మం. ఇప్పుడు హిందూ కుష్, అలాగే హిందూ అనేటువంటి హిందూ మహాసముద్రం అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని హిందూ దేశం అంటారని ఏవో కొత్త కొత్త లాజిక్లు చెప్తున్నారు. నిజానికైతే హిందూ శబ్దం సంస్కృతంలో లేదు. సంస్కృతంలో లేనిది భారతదేశంలోకి ఎలా వస్తుంది హిందూ శబ్దం? హిందూ అనేటువంటి పర్షియన్ లాంగ్వేజ్లో పర్షియన్స్ తర్వాత వేళ్ళు పట్టుకొచ్చింది. పర్షియన్స్ అంటే ఎవరు? ఇరాన్, అరబులు పట్టుకొచ్చింది హింద్ అనే పదం. అర్థమైందా? హింద్ అనే పదాన్ని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు దాని గురించి చర్చించాం. మీకు గూగుల్లో కొడితే బ్లాక్స్ అని ఉంటుంది, నల్లోళ్ళని. హిందూ అనేదానికి మన నల్లోళ్ళు అని అర్థం. వాళ్ళు రాసుకున్న నిఘంటు అనుకో. మన నిఘంటువులను అమరకోశంలో నాకు ఎక్కడ హిందూ అనే శబ్దం రాలేదు. నేను పరిశీలిస్తాను. అది సార్, నేను బయట దేశంకి వెళ్తే నేను సనాతన హిందూ అంటే దొంగలని అర్థమైందా? నేను పెద్ద సభలో కూడా మనం పీఠాధిపతులను అందరిని అడిగాను. నేను వాళ్ళు ఏదో సమాధానం చెప్పి ఏదో చెప్తున్నారు, కానీ అది నేను ఎక్కడ చాలా చోట్ల అమరకోశంలో మనకి ప్రమాణం ఏంటి? అమరకోశం శబ్దశాస్త్రం, శబ్దార్థ శాస్త్రం అనమాట. మనకి డిక్షనరీ అంటారు కదా మీరు. అది మనకి సంస్కృతంలో ఏ పదం ఉందో ఆ పదాలన్నిటికీ అర్థాలు ఉంటాయి. దాన్ని అమరకోశం అంటారు. అలాగే శబ్దార్థ మంజరి ఇత్యాది గ్రంథాలన్నీ కూడా మా పరంపరగా మా తల్లిదండ్రులు, మా తాతల నుంచి కూడా మేము అవన్నీ చదివి వచ్చిన వాళ్ళం. ఉపనిషత్తులు, వేదాలు. అర్థం శబ్దమంజరి, అలాగే మనకి అమరకోశం, ఇవన్నీ చదివి వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఎక్కడ కనపడలేదు. అందుకే హిందూ మతం అనేది లేదు. సింధు అనే పదం ఉంది, సింధు నది. ఇప్పుడు సింధు నాగరికత. నేను ఎవరు అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పక్కర్లేదు. అన్ని దేశాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. భారతదేశాన్ని అన్ని దేశాలు గుర్తించే రోజు వస్తుంది. అంటే నేను ఒక సనాతన ధర్మిని అని చెప్పాలా, లేకపోతే సనాతని? అందుకే కదా మేము ఏషియా స్థాపిస్తున్నాం. ఓకే. ఏషియా అంటే అఘోరీ సనాతని ఇంటర్నేషనల్ అఖాడా. సౌత్లో లేదు ఇంతవరకు అఖాడాలు. ఆ కల్చర్ని ఇక్కడ తీసుకురావాలని ఏషియా, ఏ ఫర్ అఘోరీ, ఎస్ ఫర్ సనాతని, ఐ ఫర్ ఇంటర్నేషనల్, ఏ ఫర్ అఖాడా, ఏషియా. ఏషియాలో యూత్ అందరికీ ఈ టీచింగ్స్ చేస్తాం అన్నమాట. సనాతనం అంటే ఏంటి, అఘోరా అంటే ఏంటి? అఘోరా అంటే ఆఘోరా కాదు, స్టార్ట్ చేశారా? ఇంకా అంతా మొత్తం అంతా డిజైన్ అవుతుంది. దానికి జర్మనీలో అన్ని చోట్ల అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఆ నాలెడ్జ్ని ఆ లెవెల్లో అందుకుని అది ప్రమోట్ చేసేటట్టు. అఘోరా అంటే వీళ్ళ కనపడేది ఆ బూడిద పూసుకుని ఆ ఘోరంగా కనపడే, అలా కాదు. అఘోరా అంటే ఘోరమును ఆపేవాడు. అక్కడ వెళ్తుంటే కుక్కని ఇలా కొట్టేస్తున్నావు నువ్వు, ఆ కుర్రోడు వచ్చి ఆపాడు, ఈ కుక్కను ఎందుకు కొడుతున్నావు అని. అఘోరా, వాడు అఘోరా. ఇలా ఘోరాన్ని ఆపడం అనేటటువంటిది సామాజికంగా
కుటుంబ వ్యవస్థ నుంచి సామాజికం నుంచి అలా తయారు చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో ఇది నాటుతాం ముందు. అఘోర అంటే ఘోరమును ఆపేవాడు. అంటే ఇది ఒక డిగ్రీ అఘోర చెప్తారా? దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఓకే. అస్త్రాన్ని నేర్పుతాం, శస్త్రాన్ని నేర్పుతాం, మిలిటరీని తయారు చేస్తాం. మిలిటరీ అంటే అన్ని విద్యలు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇలా చేస్తే ఇది ఒక నైఫ్గా పనిచేస్తుంది, అర్థమవుతుందా? ఈ వేలు ఒక బుల్లెట్లా పనిచేస్తుంది. అవన్నీ విద్యలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ భారతీయ విద్యలన్నీ కూడా యూత్ అందరికీ కూడా నేర్పిస్తాం. అంటే శరీరాన్ని ఆయుధాలుగా మార్చేటండి. శరీరంలో అన్ని ఆయుధాలు పెట్టాడు భగవంతుడు. ఇప్పుడు ఇలా అన్నాం అనుకో, బ్రీతింగ్ ఆగిపోద్ది నీకు. ఇలా అని ఇలా ఇసిరేయచ్చు నిన్ను ఒకటి వేళ్ళతోటి. ఇలాంటి విద్యలన్నీ భారతీయ విద్యలు ఉన్నాయి. అలాంటి భారతదేశ వారసత్వ సంపద మీ దగ్గర ఉంది. యువత అందరూ కూడా ఏషియాలో చేరాలని, యువతను ముందు తయారు చేసి మేము ఎగ్జిట్ అవుదామని ఏషియాని ప్రారంభిస్తాం. 7 దేశాల్లో ముందు ప్రారంభించడం. అందుకే ఇది అఘోర అంటే ఘోరమును ఆపేవాడు. ఇది ఓన్లీ అందరం అఘోరాలమే. మన అందరం, ఓన్లీ మగవాళ్ళకేనా ఆడవాళ్ళకి? మనం అందరం పుట్టుకతోటి అఘోరాలు. ఎందుకు తెలుసా? పుట్టుకతోటి పుట్టినప్పుడు ఏ బట్టలు వేసుకున్నావు నువ్వు? ఏ బ్రాండ్ వేసుకున్నావు? ఏం వేసుకోలేదు. ఒకసారి ఆలోచించు. ఏం ఏ వేసుకోలేదు. బ్రాండ్ వేసుకోలేదు నువ్వు. ఎవరు ఏ బ్రాండ్ వేసుకోకుండా పుట్టాము. ఇప్పుడు బ్రాండ్ మాత్రం వేసుకుంటున్నాం. అందరం అఘోరాలుగా పుడతాం. వెళ్ళేటప్పుడు ఏ బ్రాండ్ వేసుకెళ్తావు? ఏముండదు. పుట్టుక అఘోర, పోవడం అఘోర. ఘోరం కోసం, ఘోరాన్ని ఆపడానికి పుట్టింది ఈ శరీరం. ధర్మాన్ని ఆచరించడానికి. శరీర మాధ్యం ధర్మ సాధనం. ధర్మాన్ని ఆచరించడానికి శరీరం వచ్చింది. మనం ధర్మం కాదు, మేకప్లు, ప్యాకప్లు, వీటి కోసమే ఉపయోగిస్తున్నాం శరీరాన్ని. భోగాలని అనుభవించడానికి. కానీ యోగానికి వచ్చింది శరీరం, యోగ శరీరం. యోగం ఆచరించడం. ఆ యోగాన్ని ఎలా ఆచరించాలో, భారతీయ విలువల్ని ఎలా మనం తిరిగి తెచ్చుకోవాలో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఏషియా నేర్పుతుంది. కాబట్టి ఏషియా గురించి ఎదురు చూస్తున్నారు అందరూ. తెలంగాణలో చాలా ఎక్కువ పాపులర్ అయింది. ప్రతి యువత తెలుసుకోవాల్సింది మన శస్త్రాలు. ఎవరు నేను రక్షించక్కర్లా, ఏ చట్టం మనం రక్షించక్కర్లా. మనల్ని మనం రక్షించుకుంటే రక్షణ వ్యవస్థ మన చేతిలో ఉండాలి. మన రక్షణ మన చేతిలో ఉండాలి. ఆ శిక్షణ మేము అందించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయి. ఈ శరీరం ఉంటే మనం అందరం మళ్ళీ కలుద్దాం. నేను ఎప్పుడు కూడా మీరు కలవాలి అనుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కానీ నేను ఎప్పుడు ఎవరికి కనపడను. కాబట్టి ఎందుచేత అంటే ఈ కార్యక్రమంలో ఈ పని మీద కొన్ని సంవత్సరాలుగా హిమాలయాలు ఇవన్నీ తిరగడం వల్ల ఎక్కడా నేను పర్మనెంట్గా ఉండను. కాబట్టి ఎలాంటి ఫోన్ నెంబర్లు కానీ కలవాలని ప్రయత్నం కానీ మీరు చేయొద్దు. నేనే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు. అర్థమైందా? అప్పటి వరకు వేచి ఉండండి.